నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అతిథి మర్యాదలకు పెట్టింది పేరు భారత్. కానీ ఆ అతిథే పొగ పెడితే నమ్మిన బంటుకు నడి సముద్రంలో నావ మునిగినట్టు ఉంది ఇప్పుడు భారతీయ విమానయాన సంస్థల పరిస్థితి. భారతీయ ప్రయాణికులతో కలకల్లాడే దుబాయ్ ఎయిర్పోర్ట్లు ఇప్పుడు భారత విమానాల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి రాబోతోంది. ఎందుకంటే దుబాయ్ ప్రభుత్వం మన దేశ విమానాలపై ఊహించని విధంగా ఆంక్షలు విధించింది. సమ్మర్ వెకేషన్ లో కాసుల పంట పండుతుందని ఆశించిన భారతీయ ఎయిర్లైన్స్ కు ఇది గొడ్డలి పెట్టుగా మారింది. గతేడాది ఇండియా నుంచి దుబాయ్కి 1,20,00,000 మంది ప్రయాణికులు ఆయా విమానాల సంస్థల ద్వారా ప్రయాణించారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఎంజాయ్ చేయడానికి భారతీయులు ఎక్కువగా దుబాయ్ వెళ్తుంటారు. అదే ఉద్దేశంతో ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో దుబాయ్కి 750 ఫ్లైట్స్ నడపాలని ఎయిర్ ఇండియా ప్లాన్ చేసింది. అదే సమయంలో ఇండిగో కూడా 481 విమానాలను నడపాలని ప్లాన్ చేసింది. ఇప్పుడు దుబాయ్ సడన్ గా ఆంక్షలు విధించడంతో కేవలం నెలలో 30 నుంచి 31 విమానాలు మాత్రమే నడిపే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా విమానయాన సంస్థలు కూడా తిరిగి చెల్లింపులు చేయాలంటే భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది. దీంతో దుబాయ్ నిర్ణయంపై అన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వేసవి సెలవుల్లో దుబాయ్కి విమానాలు పంపి లాభాలు గడించాలనుకుంటే దుబాయ్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఆశకు అంతులేదు అన్నట్లుగా భారీగా విమానాలు ప్లాన్ చేస్తే ఇప్పుడు రోజుకు 1 మాత్రమే నడపాలనడం అన్యాయం. మే నెల వరకు ఆంక్షలు విధించి భారతీయ ఎయిర్లైన్స్ రెక్కలు విరిచేశారు. వేల మంది ప్రయాణికుల కోసం ఏకంగా 750 విమానాలను సిద్ధం చేస్తే ఇప్పుడు అవన్నీ నెలకే పరిమితం కావాలి. చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్లుగా ఇప్పుడు టిక్కెట్ల రిఫండ్ ఎలా చేయాలో అర్థం కావడం లేదు. స్వదేశీ కంపెనీలైన ఎమిరేట్స్కు మినహాయింపు ఇచ్చి భారత్పై కక్ష కట్టడం సరికాదు. ఆదాయం పెంచుకుందామా అనుకుంటే అసలుకే ఎసరు వచ్చింది. దుబాయ్ నిర్ణయం మా పాలిట పిడుగులా మారింది. భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సంస్థలను కాపాడాలి. లేదంటే ఆ దేశ విమానాలను కూడా మనం అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ వివక్షను భరిస్తూ మౌనంగా ఉండటం సాధ్యం కాదు. ఏడాది పొడవునా కష్టపడి ప్రయాణికులను చేరవేస్తుంటే చివరికి మాకు మిగిలింది ఈ ఆంక్షలేనా అంటూ ఇండిగో సంస్థ ఆవేదన. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు దుబాయ్ ప్రభుత్వం తన ఏకపక్ష నిర్ణయాన్ని తమపై రుద్దిందంటున్నారు. ఏప్రిల్ మే నెలల్లో 481 విమానాలు నడపాలని ప్లాన్ చేస్తే నెలకు కేవలం 30 విమానాలే అంటే ఎలా సాధ్యం అవుతుందంటున్నారు. 1,00,00,000 మందికి పైగా ప్రయాణించే రూట్లో ఇలాంటి అడ్డంకులు సృష్టించడం దారుణమని, వారి నష్టాన్ని చూడకుండా వారి విమానాలు మాత్రం తిప్పుకుంటున్నారన్నారు. సమ్మర్ బిజినెస్ అంతా ఆవిరైపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు తాము ఏమని సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. విమానయాన రంగంలో పోటీ ఉండాలి కానీ ఇలాంటి ఆంక్షలు ఉండకూడదు. ఈ నిర్ణయం వల్ల మా ఆదాయానికి భారీగా గండి పడటం ఖాయం. అధికారులు స్పందించి ఈ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి. అంతర్జాతీయ ఒప్పందాలను తుంగలో తొక్కి ఇలా వ్యవహరించడం సమంజసం కాదంటున్నారు. సమ్మర్ వెకేషన్ కోసం నెలల ముందే ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు అంతా గందరగోళంగా మారింది. ముందు వెనక గొయ్యి అన్నట్లుగా అటు ట్రిప్ క్యాన్సిల్ చేసుకోలేక ఇటు విమానం దొరక్క ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆశగా టిక్కెట్లు బుక్ చేసుకున్న తమని ఈ ఆంక్షలు నట్టేట ముంచాయంటున్నారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్లుగా మా విహారయాత్ర కాస్త విషాదయాత్రలా మారిందని డైలమాలో ఉన్నారు. విమానయాన సంస్థలు టిక్కెట్ డబ్బులు వెనక్కి ఇస్తాయో లేదో అన్న భయం పట్టుకుందన్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన ప్లానింగ్ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. దుబాయ్ ప్రభుత్వం భారతీయుల పట్ల ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని, తమ సొంత దేశ విమానాలపై ఆంక్షలు పెట్టి వారి దేశ విమానాలను పంపడం స్వార్థమే అంటున్నారు. పిల్లలతో కలిసి ఎంజాయ్ చేద్దామనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయన్నారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి మాకు న్యాయం చేయాలి. సామాన్యుల జేబులకు చిల్లులు పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. భారతీయ ఎయిర్లైన్స్ ను తక్కువ అంచనా వేస్తే దుబాయ్కే నష్టం జరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ హెచ్చరిక జారీ చేసింది. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా వారు తగ్గకపోతే తాము కూడా అంతే స్థాయిలో స్పందిస్తామన్నారు.
దేశం నుండి వెళ్లే విమానాలపై ఆంక్షలు పెట్టి ఎమిరేట్స్ను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నాం. దెబ్బకు దెబ్బ తీయకపోతే ఇలాంటి ఆంక్షలు మరిన్ని వచ్చే ప్రమాదం ఉంది. మే 31 వరకు వేచి చూడటం సాధ్యం కాదు. తక్షణమే నిర్ణయం మార్చుకోవాలి. మా సంస్థలు నష్టపోతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. భారత్ నుండి దుబాయ్కు వెళ్లే ప్రయాణికులే ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు. తిన్నింటి వాసాలే లెక్కపెట్టినట్లు మా వల్లే లాభం పొందుతూ మాకే షాక్ ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ విమానయాన నిబంధనలకు విరుద్ధంగా ఈ ఆంక్షలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి భారత విమానయాన రంగాన్ని ఆదుకోవాలి. సమానత్వం లేని ఏ ఒప్పందమైనా చెల్లదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆంక్షల వల్ల కేవలం విమానయాన సంస్థలే కాదు, పర్యాటక రంగం కూడా కుప్పకూలుతోంది. అడకత్తర్లో పోకచెక్కలా ప్రయాణికులు ఇరుక్కుపోయి విలవిల్లాడుతున్నారు. ఏడాదికి 1 కోటి మందికి పైగా ప్రయాణించే ఈ రూట్ అత్యంత కీలకమైంది. తాడు బొంగరం లేని నిర్ణయాల వల్ల మార్కెట్ అస్థిరతకు గురవుతుంది. సమ్మర్ సీజన్ అంటేనే ఆదాయం వచ్చే సమయం. అలాంటి సమయంలోనే దెబ్బ కొట్టారు. ఒక్కో కంపెనీ 100 విమానాలు ప్లాన్ చేస్తే కేవలం 30 మాత్రమే అనుమతించడం హాస్యాస్పదం. దీనివల్ల టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్నట్లుగా విమానాలే లేనప్పుడు పర్యాటకం ఎలా సాగుతుంది? ప్రయాణికుల నమ్మకాన్ని ఈ నిర్ణయం పూర్తిగా దెబ్బతీసింది. దుబాయ్ ప్రభుత్వం తన ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలా చేయడం విచారకరం. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెద్ద కంపెనీలకే దిక్కులేకపోతే ఇక మా పరిస్థితి ఏంటని భయంగా ఉందని చిన్న తరహా విమాన సంస్థలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉడుము పోయినా చెయ్యి వస్తే చాలు అనుకునే స్థితిలో మేమున్నాం. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాకు ఈ ఆంక్షలు మరణ శాసనం లాంటివి. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎన్నో ఆశలతో రూట్ పర్మిషన్లు తీసుకుంటే ఇప్పుడు విమానాలు ఆగిపోయాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలోనే ఇలాంటి అడ్డంకులు రావడం దురదృష్టం. గోరు చుట్టుపై రోకలి పోటులా ఇప్పటికే ఉన్న ట్యాక్స్ల భారానికి తోడు ఇప్పుడు ఆదాయం కూడా పోయింది. సిబ్బంది జీతాలు, విమానాల నిర్వహణ భారం ఎలా మొయ్యాలి? దుబాయ్ ప్రభుత్వం తన సొంత కంపెనీల లాభం కోసమే ఇలా చేస్తోందని స్పష్టమవుతోంది. ఇలాంటి వివక్షాపూరిత నిర్ణయాలను ప్రపంచవ్యాప్తంగా ఖండించాలి. సమస్యను కేంద్ర విమానయాన శాఖ దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లే మాలాంటి పేదవారికి ఇది పెద్ద దెబ్బ. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుగా అటు వెళ్లడానికి విమానాలు లేవు. ఇటు ఉన్న విమానాల్లో టికెట్ దొరకదు. ఉన్న కొన్ని విమానాల్లో టికెట్ రేట్లు మా స్తోమతకు మించి ఉన్నాయి. చెరువు ఎండితే చేపల గతి ఏమవుతుంది అన్నట్లుగా విమానాలు తగ్గితే మా ప్రయాణం ఆగిపోతుంది. వీసాలు ఆగిపోయే లోపు వెళ్ళకపోతే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని దుబాయ్ వెళ్లే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు పంపే టిక్కెట్ల కోసం ఎదురు చూస్తుంటే ఈ ఆంక్షలు మా ఆశలపై నీళ్లు చల్లాయి. దేశం కాని దేశంలో బ్రతకడానికి వెళ్లే మాకు ఈ రాజకీయాలు అవసరమా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడు దీపమే ఆరిపోయేలా ఉంది. మా ఆవేదనను ఎవరు వింటారు? మాకు ఎవరు దారి చూపుతారు? భారత్ నుండి విమానాలు నడవకపోతే మా బ్రతుకులు రోడ్డున పడతాయి. వెంటనే విమానాల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. విమానాలు సిద్ధంగా ఉన్నాయి, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఎగరడానికి అనుమతి లేదు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్లేదు అన్నట్లుగా దుబాయ్ వారు తమ విమానాలను వాడుకుంటున్నారు. శ్రమను గుర్తించకుండా ఇలా ఆంక్షలు విధించటం బాధాకరమన్నారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది. నోటికి వచ్చే ముద్దను లాక్కున్నట్లు సీజన్ టైంలో మా బిజినెస్ ను దెబ్బతీశారు. వందల సంఖ్యలో ఉన్న విమానాలను కేవలం నెలకు 30కి పరిమితం చేయటం అంటే సంస్థను మూసివేయటమే. సిబ్బందికి ఉపాధి కల్పించడం కూడా భారంగా మారే ప్రమాదం ఉంది. ఎయిర్ ఇండియా చేస్తున్న ప్రయత్నాలను దుబాయ్ ప్రభుత్వం అడ్డుకోవటం సమంజసం కాదు. ఇరుగు పొరుగు బాగుంటేనే అందరూ బాగుంటారు అన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు. మా సంస్థ గౌరవాన్ని కాపాడుకోవటానికి ప్రభుత్వం గట్టిగా స్పందించాలి. టిక్కెట్లు రిఫండ్ చేయటం వల్ల వచ్చే నష్టం ఊహించని విధంగా ఉంటుంది. ఈ సంక్షోభం నుండి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాం. తమ బిజినెస్ అంతా దుబాయ్ ప్యాకేజీల మీద ఆధారపడి ఉంటుందని ట్రావెల్ ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందరి కాళ్లకు బంధం వేసినట్లు విమానాలు ఆపేస్తే
తాము ఎలా బ్రతకాలి? ప్రయాణికులు ఫోన్లు చేసి బుకింగ్స్ రద్దు చేసుకుంటుంటే పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు ఈ వేసవిలో మంచి లాభాలు వస్తాయనుకుంటే నష్టాలు మిగిలాయి. ఇప్పటికే హోటల్స్ మరియు లోకల్ టూర్స్ కోసం డబ్బులు కట్టేశాం. ఇప్పుడు విమానం లేకపోతే ఆ డబ్బులు వెనక్కి రావు. ప్రయాణికులు మమ్మల్ని నిలదీస్తున్నారు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా ప్రభుత్వాల నిర్ణయాలు మా ప్రాణాల మీదకు తెస్తున్నాయి. దుబాయ్ ప్రభుత్వం కేవలం తన ప్రయోజనాలే చూసుకుంటోంది. భారతీయ ఎయిర్లైన్స్ కు మద్దతుగా కూడా నిలబడతాం. ఈ ఆంక్షలు తొలగించే వరకు ప్రశాంతత ఉండదు. వ్యాపారాలు దెబ్బతింటే కోలుకోవడం చాలా కష్టం. ఇది కేవలం విమానాల సంఖ్య తగ్గించటం కాదు, ఒక దేశంపై ఆర్థిక దాడి చేయటమే అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గోడకు కొట్టిన బంతిలా భారత్ కూడా స్పందిస్తే దుబాయ్ ఎయిర్లైన్స్ కుదేలవుతాయి. మే 31 వరకు ఆంక్షలు కొనసాగిస్తే భారత్ విమానయాన రంగం వేల కోట్లు నష్టపోతుంది. అతి వినయం దుర్లక్షణం అన్నట్లుగా ఇప్పటి వరకు సహకరించిన దుబాయ్ ఇప్పుడు తన అసలు రంగు చూపింది. మన దేశం నుండి వెళ్లే ప్రయాణికుల వల్లే దుబాయ్ ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ భారత ప్రభుత్వం గట్టిగా హెచ్చరించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నష్టం జరిగాక స్పందించే ప్రయోజనం ఉండదు. వెంటనే దౌత్యపరమైన చర్చలు జరిపి విమానాల సంఖ్యను పెంచాలి. పోటీని తట్టుకోలేక ఇలాంటి అడ్డదారులు తొక్కడం ఏ దేశానికైనా తగదు. మన ఎయిర్లైన్స్ హక్కులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకోసం కలిసికట్టుగా ఉంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటున్నారు. మరి దుబాయ్ ఈ నిర్ణయాన్ని మార్చుకుంటుందా, లేక భారత్ కూడా ఇటుకకు రాయి అన్నట్టుగా బదులిస్తుందా? వేచి చూడాలి.